బీఆర్ఎస్ రాజకీయ సంస్కృతి అర్థమవుతున్నది కదా. కేవలం మాస్టర్ కోసం వచ్చిండు. నిన్న మాస్టారు సంతకం పెట్టిపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తాడు 6-7 నెలలకు. ఇక ఆయన 100 మాగదులు మాట్లాడుతున్నారు కదా. జగదీష్ ఏం మాట్లాడుతుండో చూస్తున్నారు కదా మీరు. 1 సంవత్సరంలోనే నల్గొండ జిల్లా ఎండిపోయిందట. మరి ఎస్ఎల్బీసీ 10 సంవత్సరాల పాటు కంప్లీట్ చేయకుండా ఎక్కడ మీరు ఏం చేసిండ్రు? స్పీకర్ సాంప్రదాయాల పట్ల, సభా సాంప్రదాయాల పట్ల, గవర్నర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు ఏ పార్టీ సోయిందో అర్థమవుతున్నది ఈ సంఘటన. ఇట్లాంటి వాళ్ళతో ఆయన మంత్రులు చేసిండు, ఇట్లాంటి వాళ్ళతో ఆయన ప్రభుత్వం నడిపిండు కేసీఆర్. కాబట్టి ఇలాంటి ఒక ఏమంటాము అజ్ఞానపూరితమైన నాయకత్వం వల్ల బీఆర్ఎస్ ఈరోజు పాతాళంలోకి పోయింది. ఇంకా వాళ్ళకి ఏమి తెలిసి రావట్లే. ఆలోచించుకోండి, ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా. ఇలా వీళ్ళ జాగీర్ అన్నట్టు తెలంగాణ అంటే వీళ్ళ సొత్తు అన్నట్టు మీరు ఎట్లా ప్రవర్తించిండ్రు. ప్రసాద్ కుమార్ గారు ఎలాంటి వ్యక్తో ఈ సమాజానికి తెలియదా? ఇలాంటి రాజకీయ కుసంస్కారాల వల్ల రాజనీతి అనేది ఏ విధంగా ప్రశ్నార్థకమైందో మీరు చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఏమాత్రం సభా సాంప్రదాయాలకు పక్కన పెట్టండి, ఇది రాజకీయ సంస్కృతి కాదు బీఆర్ఎస్ అనేది తెలుసుకుంటే మంచిది. లేకపోతే వాళ్ళు అట్టే పాతాళం పోతారు, ఇంకేముంటారు. ఈరోజు వీళ్ళకు జనం కనబడుతున్నారు. ఈరోజు వీళ్లకు ఏం జరుగుతుందో తెలుస్తున్నది. జనంలోకి పోతుండబట్టి ఓడిపోయింది కాబట్టి. లేకపోతే కండ్లు నెత్తికెక్కి కూర్చుండే ఇంతకుముందు. రైతుల కష్టాలేంటి, ప్రజల కష్టాలేంటి అని 10 సంవత్సరాల కాలంలో 300 కోట్ల రూపాయలు పెడితే 30 టీఎంసీలు నల్గొండ జిల్లాకు వచ్చేది. ఎప్పుడైనా ఈ జగదీష్ లేకపోతే నల్గొండ జిల్లాకు సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా అడిగినరా? ఎందుకు ఇవాళ మేము టన్నెల్ రిపేర్ చేస్తుంటే అక్కడ ఒక ప్రమాదం జరిగితే కూడా ఎలాంటి ప్రకటనలు చేసిరో చూసినాం. కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పనికిరాని సంస్కృతి లేని, సాంప్రదాయాల పట్ల నిబద్ధత లేని వ్యక్తుల యొక్క అంశాలను పట్టించుకోదు. ప్రజలే లక్ష్యంగా ఉంటుంది. ఇక కేసీఆర్ మళ్ళీ నల్లికుట్ల ముచ్చట్లు చేసిపోయిండు కథం. మళ్ళీ ఎప్పుడు వస్తావో నాయన తెలియదు. కానీ ఇలాంటి రాజకీయ కుసంస్కారానికి తెరలేపితే అది ప్రజలు కూడా గమనిస్తారనే విషయం. ఇప్పటికే మిమ్మల్ని ఆల్మోస్ట్ ఆల్ పాతాళంలోకి దొక్కిండ్రు. ఎంపీలు గెలవలేదు, ఎమ్మెల్సీల పోటీ లేదు. మళ్ళీ రాజకీయాల కోసం సభలు ప్రజల కోసం పెట్టినాం, మీ రాజకీయాల కోసం కాదు. ప్రజా సమస్యలు చర్చించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనకడిగేది. కానీ ఇలాంటి డ్రామాలు ఎందుకు ప్లే చేస్తున్నారు, ఏడుపులు ఎందుకు ప్లే చేస్తున్నారు? ఆస్కార్ లెవెల్లో అవార్డు నటించేటట్టుగా మీరు ఇలాంటి డ్రామాలు ప్లే చేయకండి. ప్రజలు మిమ్మల్ని నమ్మరు.